హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఈ ప్రహారీ మీద మొక్కలు చూడండి. ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మొక్కంతా క్లీన్ చేసి దీనికి కొంచెం గెత్తం వేసుకుందాం. మనకి పండగ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే ఈ మొక్కల పని ఉంటుంది నాకు. ఈ మొక్కలన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో పని చేసుకుంటుంటాను. ఇవన్నీ తీసి ఇప్పుడు మనం కింద పెట్టి వీటన్నిటికి గేదెలు గెత్తం వేస్తున్నాను. ఇప్పుడు చాలా మొక్కలు ఉన్నాయన్నమాట ప్రహారీ మీద. చూడండి ఎన్ని మొక్కలు. ఇవన్నీ ఒకటి ఒకటి తీసి కిందకి పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది చూడండి గెత్తం అన్నమాట. పసుపుల ఎరువు, ఇది బాగా మాగిన ఎరువు అన్నమాట. ఇది సంవత్సరం అయిపోయింది ఈ గెత్తం. ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మొక్కలకు వేసుకుందాము. ఈ మొక్కలన్నీ ఈ కుండీలో మొక్కలు వేరే వేరే మొక్కలు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ సపరేట్ చేసేద్దాం. ఈ మొక్కలన్నీ మళ్ళీ వేరే కుండీలో పాతుకుందాం. ఇవి ఎక్కువ ఉన్నాయని ఉంచేస్తాను అనమాట. ఇవి చూడండి చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ బ్లూ కలర్లో. అప్పుడు కుండీలన్నీ ఇలాగే తవ్వేసుకుని కింద తవ్వేసుకుని ఇప్పుడు గెత్తం వేయాలి. ఈ మట్టు కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా ఉండాలి, అప్పుడే మొక్క బాగా వస్తుంది. మొక్కలు పాతుంటే చిన్న బర్డ్ వచ్చి ఇక్కడ ఆలిని చూడండి ఎంత బాగుందో. హాయ్, చాలా బాగుంది. వైట్ కలర్ బర్డ్ అనమాట. మేము ఇక్కడ పిట్లకి ధాన్యం కుచ్చులు కట్టాం కదా, అవి తినడానికి వస్తుంటాయి. ఈరోజు వెరైటీగా ఉంది ఈ బర్డ్ వచ్చింది చూడండి. చక్కగా గూడు పెడితే బాగుంది, నాకు హ్యాపీగా ఉంటుంది ఇలాంటి బర్డ్ చూస్తుంటే. ఈ కుండీల్లో ఒక మొక్క వేస్తే రకరకాల మొక్కలు వస్తాయి అన్నమాట. దీంట్లో చూడండి ఖర్జూరం వేసాం, ఇవి చాలా పెద్దవైపోయాయి. ఇదైతే నేల ఉసిరి, మన బాస్కోకి ఎక్కువ వేస్తూ ఉంటాను, అందుకనే లాగను అనమాట. ఈరోజు అన్నీ తీసేస్తున్నాము. తీసేసి గెత్తం వేస్తున్నాం అనమాట మొక్కలన్నిటికి. ఈ బర్డ్ అయితే మనం ఎంత సౌండ్ చేసినా ఇక్కడే ఉంది చూడండి. దగ్గరికి పెడదాం ఏం చేస్తుందో. నిజమే, అలవాటు చేయలేదు, డిస్టర్బ్ చేయకూడదు. మీరు అన్నట్టు కరెక్టే. బాగానే ఉందండి, ఎందుకో వచ్చింది అసలే. నీకు మేత కావాలమ్మా, వాటర్ కావాలా? వేస్తానండి బాస్కోకి నీకు. ఖర్జూరం మొక్కలు చూడండి, మేము తిన్న తర్వాత ఇలా విత్తనాలు వేసామన్నమాట. ఖర్జూరం మొక్కలు ఇన్ని వచ్చేసాయి. ఇవి గార్డెన్లో పాతేసుకుందాం. చూడండి ఎంత వేరు వచ్చిందో. అన్ని ఖర్జూరం మొక్కలు వినాయి. అంటే వేరే మొక్కది ఏమన్నా ఉందా? కాదంతా ఖర్జూరం. ఇదిగోండి ఖర్జూర మొక్కలు. మట్టి చూసారా, అంతా గెత్తం మట్టి అనమాట. కంపోస్టు, కోకోపిట్టు, గెత్తం కలిపి వేస్తాను కదా, మట్టి ఇంత బాగుంటుంది. అందుకే గుల్లగా వేరు ఇలా వస్తుందన్నమాట. ఎక్కువ వేరు మట్టి గట్టిగా ఉంటే వేరు ఇలా రాదు. నువ్వు కూడా మొక్కలు పాతావా బాస్కో? అన్ని రకరకాల మొక్కలు వచ్చేస్తాయి. అందుకే అసలైన మొక్కల్ని ఎదగనివ్వన్నమాట. ఇవి చూడండి కాక్టస్ జాతికి సంబంధించినవి. చూసారా ములక్కాయలాగా ఎలా ఉన్నాయి ఇవి. ఈ 2 కుండీల్లో వేసాను అనమాట. వేరే మొక్కలన్నీ వచ్చేసాయి. ఇవే ఎక్కువ వచ్చేసాయి, విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చేసాయి. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, అందుకనే వేరే కుండీల్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ తీసేసి ఇలా కుండీల పని పట్టుకున్నామంటే చాలా పెద్ద పని. పొద్దుటి నుంచి పట్టుకున్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ మొక్కలైతే విత్తనాలు పడి చాలా వచ్చేసాయి. శంకు పువ్వుల మొక్కలు అనమాట. కుండీలంతా ఈ శంకు పువ్వుల మొక్కలు వచ్చేసాయి. ఇవి కూడా తీసేసాం. బాస్కో లేకమ్మ ఇక్కడ మట్టి. ఇది జడ్ ప్లాంట్. ఇది బాస్కో లేకు. ఇన్ని మొక్క ప్రతి కుండీలోనూ ఈ మొక్క వచ్చేసే శంకు పువ్వులు.
చూడండి ప్రహరీ అంతా ఖాళీ అయిపోయింది, ఎలా అయిపోయింది చూడండి మట్టి. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఆగ్లోనిమాలో చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆగ్లోనిమా అన్నమాట. సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే మొక్కలు ఇలా చూడండి ఎంత గుబురుగా వచ్చింది. మొక్క అయితే 1 ఇయర్ అయిందా మొక్క వేసి. ఇప్పుడు మనం చక్కగా ఒక 2 కుండీల్లో పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అలాగే వస్తుంది. అందుకనే సంవత్సరానికి ఒకసారి ఇలాంటి మొక్కలన్నీ మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఈ మొక్క అయితే మొన్నే తీసుకున్నాను నేను, నా దగ్గర లేదని తీసుకున్నాను. చూడండి ఇది కూడా ఆగ్లోనిమే. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవైతే సంవత్సరంన్నర పైనే అయిపోయింది, సంవత్సరంన్నర దగ్గరగా 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇది పాతిన దగ్గర నుంచి ఇవి రీపాటింగ్ చేయలేదు, అందుకే మొత్తం అన్నీ తీసేసి నార్మల్గా పని ఎలా పెట్టుకున్నామంటే కుండీ జస్ట్ గడ్డి తీసేసి కదిపేసి గెత్తం వేద్దాం అనుకున్నాం, కానీ డబుల్ పని అయిపోయింది. వీటి మీద అన్నీ ఇంకా స్నేక్ ప్లాంట్లు చిన్నవి పెట్టేస్తాను. పెద్ద కుండీలన్నీ కింద ఉంచేసి ఇక్కడ స్నేక్ ప్లాంట్లు పెడదాం అనుకుంటున్నాను. ఇలా అన్ని స్నేక్ ప్లాంట్లు పెట్టేసుకుంటాను. ఈ చిన్న కుండీలు పెడుతుంటే ఏమవుతుందంటే చిన్న గాలి ఇస్తే చాలు కిందకి పడిపోతున్నాయి, అందుకే పెద్ద కుండీలు పెట్టాను. ఇంకే శీతాకాలం అంతా గాలి ఏమి ఉండదు కదా, అందుకని చిన్నవి పెడుతున్నాను. ఆగ్లోనిమాలో కొన్ని లేటుగా పెరుగుతాయి, కొన్ని ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. ఇది కొంచెం ఫాస్ట్గానే పెరుగుతుంది, ఇవి లేటుగా పెరుగుతాయి. ఇదైతే నాకు తెలిసి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. తీసేయండి అది. చిన్న చిన్న మొక్కలు 2 వేస్తే ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి. ఇది చూసారా మొత్తం. ఇప్పుడు దీన్ని విడదీసేసి ఒక 2 కుండీలు వేద్దామా, 4 కుండీల్లో వేసేసుకుందాం. ఆగ్లోనే మా ప్లాంట్లు వైట్ వేయడానికి చిన్న కుండీలే ఉన్నాయి నా దగ్గర. పెద్ద కుండీలు అయితే త్వరగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట అవి, కానీ లేవు కదా. ఇప్పుడు ఆల్రెడీ తీసేసాం కాబట్టి చిన్న కుండీల్లోనే వేస్తున్నాను. ఒక 6 మంత్స్ వరకు పర్వాలేదు, దాని తర్వాత మళ్ళీ మార్చుకోవాలి ఇవి. మొత్తం మొక్కలన్నీ రీపాటింగ్ చేసేసాం. చిన్న పని పెద్ద పని అయిపోయింది చూడండి. ఇప్పుడు అన్నీ ఇవి ఒక దగ్గర ఇక్కడ పెట్టేసుకుని అప్పుడు వాటర్ కొట్టాలి. మళ్ళీ మట్టి అయిపోతుంది కదా, 2 డేస్ వరకు మట్టి కింద నుంచి వచ్చేస్తూ ఉంటుంది. రీపాటింగ్ చేసిన మొక్కలు కొంచెం జాగ్రత్తగా తక్కువ వాటర్ వేసుకోవాలి, లేకపోతే కింద నుంచి మట్టి వచ్చేస్తుంది అనమాట. వాస్కో బయటకు వెళ్ళకరా. చూడండి ఇవన్నీ గేట్ బయట పెట్టి ఇప్పుడు వాటరింగ్ చేద్దాం. ఎన్ని కుండీలు కింద ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలంటే బోళ్ళంత పని. ఇప్పుడు వాటరింగ్ చేయాలి. వైట్ కలర్ మందార పూలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇలా అందేస్తుంటాయి అన్నమాట నాకు. చూసారా ఎంత బాగున్నాయి. ఇది చాలా బాగా వచ్చిందనేసి ఇంకా తీయలేదన్నమాట. ఇది ఇలా ఉంచేసాను, బాగుంది కదా, దీన్ని కదిపితే మళ్ళీ వాడిపోతుంది అనేసి కదపలేదు. వాటర్ ఇప్పండి. వాస్కో నువ్వు లేకు, వాటర్లో వాటర్ వేద్దాం లేకు. ఇక్కడ కుండీలు సైడ్ నుంచి ఫుల్గా వేసేయాలి వాటర్. సైడ్ నుంచి క్లీన్ చేయాలి, మట్టి పోతుందిలేండి ఇలా పెడితే. బాగానే ఉన్నాయి. 4 రోజుల వరకు వీటికి ఎండ తగలకూడదు. ఎండ తగిలితే మళ్ళీ రీపాటింగ్ చేసాం కదా, వాడిపోతాయి. అందుకే ఎండ తగలకుండా కుండీలు కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి, మట్టి అయిపోతుంది.
చిన్న పని అనుకున్నాం, చాలా పెద్ద పని అయిపోయింది. ఇలా కుండీలన్నీ రీపాటింగ్ చేసేసుకున్నాం. గడ్డి తీసి గెత్తం వేద్దాం అనుకున్నాం కానీ మొత్తం అన్నీ తీయవలసి వచ్చింది. కుండీల్లో మొక్కలన్నీ తీసి మళ్ళీ రీపాటింగ్ చేసుకున్నాం. ఈ మొక్కలు సెట్ అవ్వడానికి ఒక 10-15 డేస్ పడుతుందన్నమాట. మొత్తం అన్నీ రీపాటింగ్ చేసుకున్నాం కదా. రీపాటింగ్ చేసుకుని ఇలా ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి. కుండీలు క్లీన్ అవుతాయి, మొక్క అంతా క్లీన్ అవుతుందన్నమాట, ఆకులతో సహా. ఈ విధంగా చేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా వస్తుంటాయి. అన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇవి. ఇంట్లో పనుల కన్నా మొక్కల పనులు ఎక్కువైపోతుంటాయి పండగలు వస్తే నాకు. చూసారు కదా, ప్రహారీ మీద మొక్కలన్నీ ఈ విధంగా రీపాటింగ్ చేసేసుకుని ఫుల్గా వాటర్ పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.